తొక్కల్లో పడేయకుండా ఇలా ఇవి కూడా కలిపి ఎండబెట్టుకోవాలి. ఈ రెండు కలిపేసేసి ఇదిగోండి ఇలా మిక్సీ పౌడర్ మిక్సీలో తిప్పేసేసి పౌడర్ లాగా మెత్తగా చేసుకొని జల్లి పెట్టేసేసుకుంటే మనకి చక్కగా తలక పెట్టుకోవడానికి కొంచెం పెరుగులో నానబెట్టేసుకొని ఒక 1 అవర్ ముందు పెరుగులో నానబెట్టేసుకొని హెయిర్కి పెట్టుకోవచ్చండి. సూపర్ ఉంటుంది. అలా కాకుండా మన చేతికి పెట్టుకోవాలనుకున్నా కూడా కోన్లాగా తయారు చేసుకోవాలనుకున్నా కూడా కొంచెం షుగర్ సిరప్లో ఈ పౌడర్ వేసుకొని ఒక నిమ్మకాయ డిప్ప పిండుకొని ఒక 2 అవర్స్ ఉంచేసి చేతికి పెట్టుకున్నా కూడా ఎర్రగా పండుతుందండి. ఎటు కలర్ కూడా చేంజ్ కాదు. ఇది చాలా మంచి టిప్ అండి. ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా చేసి చూడండి. ఇప్పుడు మన ఇంట్లో చెట్లు కొట్టేస్తాము, మళ్ళీ ఎవరైనా ఇస్తారు, మర్చిపోతాము. ఇలా ఏ రకంగా అయినా కూడా మనకి ఇది ఎటు పోదండి. గోరింటాకు అనేది ఈ కోన్లు ఇవి కెమికల్స్ పెట్టుకొని చేతులు ఆరోగ్యం పాడు చేసుకునే బదులు ఇలా న్యాచురల్గా వచ్చేదానితో మీరు తయారు చేసుకొని పెట్టుకోండి. చాలా బాగుంటుంది. కొంచెం పండినా కూడా చాలా ఎర్రగా పండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది హెల్దీ